టీవీ స్వాగతం. అయోధ్యలో పవిత్రోత్సవానికి 5 రోజుల ముందు శ్రీరామ జన్మభూమి మందిరంపై ప్రధాని మోడీ స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఇదే సమయంలో భగవాన్ రామ్పై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. పుస్తకాలలో ఉన్న 48 పేజీల్లో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. ఇందులో మోడీ 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాయణం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరి ఉన్నాయి. ఈ 48 పేజీల్లో పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కొలంబియా, యుఎన్ వంటి వాటితో సహా 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులు కవర్ చేస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన శ్రీరాముడి స్టాంపులో సరేవు నది, సూర్యుడు, ఆలయం, చుట్టుప్రక్కల అందమైన శిల్పాలు ఉన్నాయి. ఇక ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రామ మందిరానికి అంకితం చేసిన 6 ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. श्री राम जन्मभूमि मंदिर को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए गए हैं। विश्व के अलग अलग देशों में प्रभु श्री राम से जुड़े जो डाक टिकट पहले जारी हुए हैं, आज उनका एक एल्बम भी रिलीज हुआ है। आज श्री राम मंदिर प्राण प्रतिष्ठा अभियान से जुड़े एक और अद्भुत कार्यक्रम से जुड़ने का मुझे सौभाग्य मिला है। आज श्री राम जन्मभूमि मंदिर को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए गए हैं। विश्व के अलग अलग देशों में प्रभु श्री राम से जुड़े जो डाक टिकट पहले जारी हुए हैं, आज उनका एक एल्बम भी रिलीज हुआ है। मैं देश विदेश के सभी राम भक्तों को, सभी देशवासियों को बहुत बधाई देता हूं। साथियों, पोस्टल स्टैम्प का एक कार्य हम सभी जानते हैं। उन्हें लिफाफे पर लगाना, उनकी मदद से अपने पत्र और संदेश या जरूरी कागज भेजना, लेकिन पोस्टल स्टैम्प एक और महत्वपूर्ण भूमिका निभाते हैं। पोस्टल स्टैम्प्स विचारों, इतिहास और ऐतिहासिक अवसरों को अगली पीढ़ी तक पहुंचाने का एक माध्यम भी होते हैं। या सामान नहीं भेजता, वो सहज रूप से इतिहास के किसी अंश को भी किसी दूसरे तक पहुंचा देता है। ये टिकट सिर्फ कागज का टुकड़ा नहीं है, रूपों और ऐतिहासिक स्थलों का सबसे छोटा रूप भी होते हैं। हम ये भी कह सकते हैं कि एक प्रकार से बड़े అయోధ్యలో ప్రారంభించనున్న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాప కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోడిమాల మండలం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, బతుకమ్మ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అయోధ్య రామాలయం నిర్మాణం ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, ప్రపంచంలోని ప్రతి హిందువుకు సంబంధించిన అతి ముఖ్య ఘట్టమని అన్నారు. అయోధ్య అక్షంతలపై వివాదం చేయడం ప్రతిపక్షాలకు తగదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధా, ఎంపీటీసీలు జగన్మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు. ఆయన కుమారుడు బాలకృష్ణ నివాళులర్పించి వస్తున్న సమయంలో ఘాట్ చుట్టూ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లతో ఉన్న ఫ్లెక్స్లను వెంటనే తొలగించాలని ఇప్పుడే పీకేనని పక్కనే ఉన్న వారికి ఆదేశించారు బాలయ్య. జనవరి 18వ తేదీ తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించి వేళగా ఆ తర్వాత బాలయ్య వచ్చారు. ఎన్టీఆర్ చనిపోయే రోజున సందర్భంగా పెద్ద ఎన్టీఆర్ ఘాట్ దగ్గర భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం. అప్పటికి 330 తాలూకాలు, అవి 1104 మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళేటట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం. అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్ మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ముందస్తు మొక్కులు అప్పచెప్పుకుంటున్నారు. వనదేవతలకు ఇష్టమైన రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పెరిగి దీంతో పోలీసులు భక్తులను క్యూ లైన్ లో పంపించారు. అమ్మవారి గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా చూశారు.
సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రతిపాదన తీరుపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కలిసి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై చర్చ చేశారు. ఈ సమావేశానికి హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ తెలుగు జాతి ఖ్యాతి మహానాయకుడు కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్మికుడు అని జోహాలంటూ తెలిపారు చంద్రబాబు. గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో గురువారం ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సీతక్కకు పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ హాజరయ్యారు.
సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో ప్రతి కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ములుగు ప్రాంతానికి అన్ని రంగాలతో అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అందరూ సహకరించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ తీసుకోవడం జరుగుతుందని, శిథిల వ్యవస్థలో ఉన్న బస్టాండ్ను అద్భుతంగా తీర్చిదిద్దే రీతిలో చేస్తామని వార్డు మెంబర్స్కు, డిపిఓ గారికి, ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మానాలు, పత్రికా మీడియా సోదరులు మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని మరి మిగతా ప్రాంతాలకు తీసుకోని విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. చాలామంది అనుకున్నారు ఏదో రాజకీయాలంటే రాజకీయాల కోసమో, రాజకీయ కక్షల కోసమో, లేకుంటే వేరే వేరే రకమైనటువంటి ప్రయోజనాల కోసం అని. కానీ నేను మొదటి నుంచి ఇదే ములుగులో ఇందాక రహీం గారు చదివినట్టుగా మరి ములుగు గర్ల్స్ హాస్టల్లోనే ఉన్న, గర్ల్స్ స్కూల్లోనే చదివిన, ములుగుతో చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది, ఈ టౌన్ తోటి, ఈ ఊరితోటి. కాబట్టి మరి గడప గడపకు కూడా నేను తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా కావచ్చు, ఈ నియోజకవర్గం కావచ్చు, మన ములుగు మండలం కావచ్చు, ములుగు గ్రామం కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబంతో పరిచయం ఉంది. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, ఉప సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, వార్డు మెంబర్ల కుటుంబంతో కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సిబ్బంది వారందరూ కూడా మరి ఏదో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని కాకుండా ఇన్నాళ్ళు కూడా అక్క అక్క అనుకుంటూనే ఆదరించారు. నేను కూడా వాళ్ళను సిబ్బంది అంటే ఏదో చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. కరోనా కాలంలో కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ మీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము అండదండగానే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి అంటే రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, కానీ సర్పంచుల పరిస్థితి గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామానికి నిధులు రావడానికి కృషి చేసినందుకు సర్పంచ్ గారిని, వారి యొక్క సిబ్బంది, వారి యొక్క మరి మిగతా సోదరులందరినీ కూడా అభినందిస్తా, గల్లీ ఇస్తా ఉన్నాను. వాస్తవానికి 5 ఏళ్ళ నుండి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి ఇచ్చేది లేదు, అన్ని ఇచ్చిర్రు అని చెప్పి, కానీ రికార్డ్స్ తీస్తే చాలా బిల్లులు పెండింగ్లో ఉండి నిజంగా సర్పంచ్లు ఆ రోజు ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తే మేము అసెంబ్లీలో మాట్లాడితే మా నోరు మూయించిర్రు ఆ రోజు. కానీ వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇంకా కిందికి వచ్చి ఉంటే ఇంకా గ్రామాలలో వాస్తవానికి అభివృద్ధి. ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జాప్యం లేకుండా చూడాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కేసులు, వాటి పురోగతి, ఎస్సీ ఎస్టీ సంబంధించిన రెవెన్యూ అంశాలపై, సమస్యలపై సమీక్షించారు. గత విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో లేవలెత్తిన అంశాలు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత అధికారులకు సత్వర చర్యలు తీసుకొని పరిష్కరించాలని అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాను. ఈ పక్కన అక్యూజ్ ఏం చేస్తారు మేడం, ఒక ఎకరం భూమిని కలుపుకుంటాడు మేడం. కలుపుకుంటే ప్రూవ్ అవుతుంది మేడం. దాంట్లో మేము ఆల్రెడీ SCLC కమిషన్ నుంచి వచ్చిన లెటర్ బట్ ఐ రిక్వెస్ట్ దట్ ఈ నెక్స్ట్ 10-15 డేస్ లోపు
మీ ఆఫీస్లో ఇవి అన్ని లాస్ట్ టైం కూడా చాలా డిస్కషన్ జరిగింది ఆన్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ దీస్ ఆర్ మోస్ట్లీ లాంగ్ రన్నింగ్ గవర్నమెంట్ ల్యాండ్ కేసెస్, లేకపోతే కొన్ని రెవెన్యూ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్ పట్టా రిలేటెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ మీరు చెప్పిన పాయింట్స్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ మెన్షన్ పాయింట్స్, కొన్ని ధరణి యాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఒకవేళ మన ల్యాండ్ రికార్డ్స్లో ఒక పేరు ఐ రిక్వెస్ట్ ఆర్డిగర్ టు హ్యావ్ అ మీటింగ్, ప్లీజ్ డిస్కస్. దెన్ మళ్ళీ ఈ స్థాయిలో మళ్ళీ పిలిపించి వీ కెన్ హ్యావ్ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ ఆఫ్టర్ ఫస్ట్ రిపోర్ట్ కమ్స్. అదర్వైజ్ ఐ డోంట్ సీ మచ్ పాయింట్ ఇన్ డిస్కసింగ్ ఆల్ పడి మనం డిస్కస్ చేస్తాం. ఈ స్ట్రీమ్ లైన్ అవుతుంది సర్ప్లస్. అది కాకుండా మన ఏసీపీ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో మధ్యలో ఇంటరాక్షన్ చేస్తే ఇవన్నీ డివిజన్ లెవెల్ ఇష్యూస్ కూడా అక్కడ సాల్వ్ అయితే డైరెక్ట్లీ ఇక్కడ వరకు వచ్చిన వరకు చాలా అంటే హీటప్ అయిపోతుంది. సో మై అడ్వైస్ టు ఆల్ టు ఆర్డీఓ హన్మకొండ, ఆర్డీఓ పర్కాల్ అసలు ఏసీపీస్ మీ దగ్గర ఉన్న ఇష్యూస్ నెక్స్ట్ టైం మనం 3 months తర్వాత కలుస్తున్నప్పుడు కన్సర్న్ డివిజన్ ఆఫీసర్ ఆ రెస్పాన్స్ తో రెడీ ఉండాలి. మరి ఇక్కడ కంప్లైంట్ వస్తే వెదర్ కన్సర్న్ డివిజన్ ఆఫీసర్ కి అప్రోచ్ చేశారా లేదా ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ అప్రోచింగ్ ఏం యాక్షన్ తీసుకున్నారు, అది ఆ డిస్కషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఇక్కడ చేయడం బెటర్. ఐ థింక్ మోర్ ఫ్రూట్ఫుల్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైమ్ 2-3 other ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. హన్మకొండ, వరంగల్ ఏరియాలో చాలా వరకు లెగసీ గవర్నమెంట్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రొటెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ బాడీ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చాలా ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ అండ్ చాలా and it really it is true also encroachment cases are really happening and it is really the responsibility of all the officers to control the encroachment cases. Unna complaints lo chala actions kuda తీసుకుంటున్నారు.